ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీల తుది జాబితా దాదాపు ఖరారైంది. వాళ్ళ ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీల సమావేశాలు జరిగాయి. ఇదే సమయంలో జిల్లాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా చంద్రబాబు తెలుసుకున్నారు. వారి అభిప్రాయాల మేరకు జిల్లాల వారీగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కొన్ని చోట్ల ఇప్పటికే ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి జాబితా విడుదల చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, పూర్తి కసరత్తు జరుగుతోందా? ఇప్పటికే జడ్పీటీసీలు ఎంపీటీసీలతో అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు అని అంటున్నారు. ఇదే ఫైనల్ అని అనుకోవచ్చా? దేవి, ఈ రోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇదే వ్యవహారం మీద అంటే కొన్ని అధికారిక కార్యక్రమాలతో పాటుగా సైమల్టేనియస్ గా ఈ కార్యక్రమాల్లో కూడా ఈ అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల వడపోత మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకైతే అంటే వినూత్న రీతిలో అంటే రెగ్యులర్ గా సాంప్రదాయంగా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థులకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం అనేది రెగ్యులర్ గా ఇప్పటివరకు వస్తున్న ఫార్మేట్, అభ్యర్థుల ఎంపికలకు సంబంధించిన ఎన్నికల సందర్భంలో జరిగే ఫార్మేట్. కానీ ఈసారి మాత్రం దానికి విరుద్ధంగా ఎక్కడికక్కడ ఏ జిల్లాలకు ఆ జిల్లాలోని ఇన్ఛార్జి మంత్రులతోనే ప్రకటన చేస్తున్నట్లుగా మనకి సమాచారం అండి. ఇప్పటికే ఇన్ఛార్జి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు శిల్పా చక్రపాణి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఒక అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే మనకు అందిన సమాచారం మేరకు పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకైతే దాదాపు అందుబాటులో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్ఛార్జి జిల్లాలకు వెళ్ళడం ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్ఛార్జి జిల్లాలకు వెళ్ళడం, ఇక్కడ ఉదయం నుంచి అక్కడ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలతో కానీ స్థానికంగా ఉండే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఎవరైతే ఈ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక సమీక్ష సమావేశం లాంటిది లేకపోతే ఒక సమన్వయం చేసుకుంటూ వెళ్లడంతో పాటుగా అక్కడ స్థానికంగా ఉండే అభిప్రాయాలను తీసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబుకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఈరోజు మధ్యాహ్నం కూడా చంద్రబాబు నాయుడు జిల్లాకు సంబంధించిన జిల్లా పార్టీ కార్యాలయాల నుంచి ఇన్ఛార్జి మంత్రులతోనూ అలాగే ఎమ్మెల్యేలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు సేకరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు కానీ ఇప్పుడు మొత్తం 8 జిల్లాల పరిధిలో మొత్తం 9 స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా బీటెక్ రవి పేరుని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు కూడా కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు కూడా శిల్పా చక్రపాణి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటించారు. సో మరికొద్ది సేపట్లో ఏదైతే మిగతా జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల పేరు కూడా ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒకసారి కనుక పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే అక్కడ దాదాపు ఎవరైతే శత్రుచల్ల విజయరామరాజు పేరు దాదాపు ఖరారైనట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఇది ఇప్పటికీ ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కలిసెట్టి అప్పలనాయుడు పేరు ప్రధానంగా ముందుగా వినిపించినప్పటికీ చివరి నిమిషంలో శత్రుచల్ల విజయరామరాజు పేరు కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఆధిపత్య పోరు కనపడుతోంది. దాదాపు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు.